కార్మికుల హక్కులను కేంద్ర ప్రభుత్వం కాలరాస్తోందని సింగరేణి కార్మిక సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను నిరసిస్తూ మంచిర్యాల జిల్లాలో ఆందోళనకు దిగారు. 4 లేబర్ కోడ్స్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్న కార్మిక సంఘాల నాయకులతో మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫేస్ టు ఫేస్. ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాన్ని నిరసిస్తూ ఏదైతే 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేసి కూడా సింగరేణి దేశవ్యాప్తంగా కూడా సమ్మె కొనసాగుతుంది. సింగరేణిలో కూడా కార్మికులు స్వచ్ఛందంగా కూడా సమ్మెలో పాల్గొంటున్నారు. ఈ సమ్మెకు సంబంధించి కూడా మనం RK7 గని వద్ద ఇక్కడ కొంతమంది కార్మిక సంఘాల నాయకులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఏంది సమ్మెకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు? భారత కార్మిక వర్గం 100 సంవత్సరాల పైగా పోరాడి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలని మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్లో రద్దు చేసి 4 కోడులు తీసుకురావడం జరిగింది. ఈ 4 కోడులు కూడా రేపు ఏప్రిల్ 1వ తారీఖు నుంచి అమల్లోకి తీసుకురావాలని జీవో ఇచ్చారు. ఈ 4 కోడుల్లో కనుక అమల్లోకి వస్తే కార్మిక వర్గానికి ఎలాంటి హక్కులుండవు, యాజమాన్యం దగ్గర కట్టుబానిసలాగా పనిచేయాల్సి వస్తుంది. ఎందుకు తీసుకొచ్చింది నా మోడీ ప్రభుత్వం ఈ 4 కోడులు అంటే, అదానీలు, అంబానీలు, ఇతర దేశాల్లో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు, కోటీశ్వర్లు, వాళ్ళకి లాభం చేకూర్చడానికి ఈ ప్రభుత్వం ఈ 4 కోడులు తీసుకురావడం జరుగుతూ ఉంది. దీనికి వ్యతిరేకంగా గతంలోనే సమ్మెలు చేశాం. అయినా కార్మిక వర్గానికి ఏమాత్రం విలువ ఇవ్వకుండా ఇవాళ అదానీ అంబానీలే ముద్దులు అనుకుంటూ ఇవాళ ఈ కోడులను అమలు చేయడానికి బీజేపీ ప్రభుత్వం పూనుకొన్నది. కాబట్టి ఇవాళ భారతదేశ వ్యాప్తంగా కార్మిక వర్గం అందరూ కూడా ఈ సమ్మెలో పాల్గొనడం జరుగుతూ ఉంది. గతంలో రైతులకు వ్యతిరేకంగా కూడా చట్టాలు తీసుకొస్తే ఇదే మోడీ ప్రభుత్వం భారత రైతాంగం ఢిల్లీకి పోయి సంవత్సర కాలం పోరాడి దాదాపు 700 మంది పైన రైతులు చనిపోయి ఆ చట్టాలను రద్దు చేయించుకున్నారు. కాబట్టి కార్మికులు కూడా ఐక్యంగా నిలబడి దీర్ఘకాలిక సమ్మెలైనా చేసి ఈ దేశాన్ని స్తంభింపజేసి ఈ 4 కోడులను రద్దు చేయించుకోకపోతే కార్మిక వర్గానికి భవిష్యత్తు ఉండదు. ఇవాళ వేజ్ బోర్డులు ఉండవు ఈ యొక్క 4 కోడ్ల అమల్లోకి వస్తే. లేదా గ్రాట్యుటీలు కానీ, లేదా కార్మికులు ఒకసారి అపాయింట్ అయితే 60 సంవత్సరాల వరకు చేయాలని నిబంధనలు కానీ ఉండవు. ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అనేది వస్తే ఈ 4 కోడుల్లో అదే ఉన్నది. అది కనుక అమల్లోకి వస్తే కార్మికులు 2 సంవత్సరాల 3 సంవత్సరాల చేసి దిగిపోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అంతేకాదు ఇవాళ బొగ్గని కార్మికుల యొక్క సమస్యలు కూడా ఈ సమ్మె నడుసులో పెట్టాం. ముఖ్యంగా మన సింగరేణిలో దాదాపు 7-8 నెలలుగా మెడికల్ బోర్డు ఆగిపోయింది. దాన్ని కొనసాగించాలని, అట్లాగే ఏదైతే స్ట్రక్చర్డ్ మీటింగులు సొంత ఇంటి పథకాన్ని అమలు చేయడానికి కమిటీ వేశారో దాన్ని ఇంతవరకు అమలు చేయలేదు. రెండోది, కార్మికులకు ఇన్కమ్ ట్యాక్స్ పెర్క్స్ మీద ఏదైతే చేస్తామని స్ట్రక్చర్డ్ మీటింగ్లో ఒప్పుకున్నారో దాన్ని ఇంతవరకు అమలు చేయలేదు. అట్లాగే కార్మికులకి యాజమాన్యం ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా అమలు చేయడం లేదు. కాబట్టి ఇవాళ సింగరేణి కార్మికులందరూ కూడా స్వచ్ఛందంగా ఈ సమ్మెలో పాల్గొని జయప్రదం చేస్తూ ఉన్నారు. ఈ సమ్మెను జయప్రదం చేసిన కార్మిక వర్గానికి ఏఐటీసీగా, సింగరేణి జాయింట్ యాక్షన్ కమిటీగా విప్లవ ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాం. రైట్గా దీనికి సంబంధించి మరొక నాయకులు మీరు చెప్పండి, మీరేం డిమాండ్ చేస్తున్నారు లేబర్ కోడ్ల విషయంలో? దేశవ్యాప్తంగా ఈరోజు జరుగుతున్నటువంటి కార్మిక సమ్మె ఇవాళ పూర్తిగా దేశంలో ఉన్నటువంటి సంస్థలన్నీ కూడా, కార్మికులు పనిచేసే సంస్థలన్నీ కూడా ఎక్కడెక్కడ స్తంభింప జరిగింది. ఈ బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కార్మికుల మీద మరి వాళ్ళ వెన్ను విరిచేటువంటి ప్రయత్నం తీసుకొచ్చి 44 కోడ్లను నిర్వీర్యం చేసి పూర్తిగా కార్మికులకు రావాల్సినటువంటి హక్కులన్నీ కూడా పూర్తిగా నిర్వీర్యం చేసి ఇవాళ కార్మికులను నడి రోడ్డు మీద పడేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది. పెత్తందారి వ్యవస్థను ప్రోత్సహించడానికి పెట్టుబడులు ఎవడైతే పెడతాడో వాడిని తీసుకొచ్చి ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేయడానికి ఈరోజు చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వ చర్యలు, అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థలను పూర్తిగా నిర్వీర్యం చేసి కార్మికులను ఇవాళ అధోగతి పాలు చేయడానికి చేస్తున్నటువంటి చర్యలను పూర్తిగా
జేఏసీగా ఏర్పడినటువంటి కార్మిక సంఘాలన్నీ కూడా ఈరోజు తిప్పికొట్టి ఇవాళ ఎక్కడెక్కడ మరి కార్మిక లోకాన్ని స్తంభింపజేసి ఇవాళ ఎక్కడెక్కడ కూడా ఇవాళ దేశంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వానికి చెంపపెట్టుగా తీసుకొచ్చినటువంటి పరిస్థితి. జీవికేస్ నాయకులు ఉన్నారు, దీనికి సంబంధించి మీరు చెప్పండి ఏంది అసలు మీ డిమాండ్ ఏంది? నిజంగా కూడా గత కొన్ని సంవత్సరాలు ఏదైతే ఈ లేబర్ కోడ్ల విషయంలో డిమాండ్ చేస్తున్నారు కానీ కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు స్పందిస్తలేదు, అంటే భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? భవిష్యత్తులో అన్ని సంఘాలుగా కలిసి మేము నిరవధిక సమ్మెలోకి కూడా రావడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వము భారత కార్మిక సమాజాన్ని బడా పెట్టుబడిదారులకు అప్పచెప్పే విధంగా ఇప్పుడు 4 కోడ్లను తీసుకురావడం జరిగింది. అట్లాగే నరేంద్ర మోడీ గెలవడానికి 1 ఓటు ఉన్నా సరిపోతుంది అనడం, కార్మిక సంఘాలకేమో 51% ఓట్లు రావాలనడం ఇది చాలా దురదృష్టకరము, బాగా స్వార్థపూరితమైనది. అందుకే మేము ఖచ్చితంగా ఈ ఏప్రిల్ 1 వరకు ఒకవేళ విత్డ్రా చేసుకోకపోని పక్షంలో మేము ఖచ్చితంగా నిరవధిక సమ్మెలోకి పోవడానికి సిద్ధంగా ఉన్నామని సిఐటి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ సింగరేణిగా విజ్ఞప్తి చేస్తాము. మీ డిమాండ్స్ ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని సంఘాలు కలిసి బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా, ముఖ్యంగా కార్మికులకు హక్కులుగా ఉన్నాయి అంటే రక్షణగా ఉన్న ఈ చట్టాలన్నింటినీ నిర్వీర్యం చేయాలని బీజేపీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన కాడ నుంచి చేస్తున్న ప్రయత్నాలకు నిరసనగా అప్పుడప్పుడు మేము సమ్మె చేయడం వల్లనే వాటిని ఇంప్లిమెంట్ చేయడం అనేది వాయిదా వేస్తూ రావడం జరిగింది. కానీ ఈ మధ్య బీహార్లో గెలిచిన తర్వాత వారికి పట్టపగ్గాలు లేనట్టుగా తప్పనిసరిగా కార్మిక హక్కులన్నింటినీ తీసేసి అయితే ఉద్యోగ భద్రత అనేది లేకుండా యూనియన్ల యొక్క ఉనికే ప్రశ్నార్థకంగా చేస్తూ ఈరోజు చేస్తున్న బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్ని సంఘాలు కలిసి చేస్తున్న ఈ సమ్మెలో భాగంగా సింగరేణిలో జేఏసీగా ఏర్పడి కార్మిక సంఘాలన్నీ కూడా సమ్మె పిలిపివ్వడం జరిగింది. దానికి ఈరోజు కార్మికులు 100% మద్దతు తెలపడం నిజంగా హర్షణీయం. ఇదే స్ఫూర్తితో రాబోయే రోజుల్లో ఒకవేళ గిట్ట వాళ్ళు ఏప్రిల్ 1 నుంచి ఇంప్లిమెంట్ చేస్తామన్న 4 కోడ్లను రద్దు చేయకుంటే రైతుల యొక్క పోరాటాన్ని ఆదర్శంగా తీసుకొని నిరవధిక సమ్మెకు కూడా పిలుపునిస్తే వీరందరూ కూడా రావాలని చెప్పి కార్మిక లోకానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా ఎక్కడన్నా ఎన్నికల్లో గెలవాలంటే ఎవరికి ఎక్కువ ఓటు వస్తే వాళ్ళు గెలుచడం ఉంటుంది. తర్వాత ఒక సంఘాన్ని పెట్టుకోవాలంటే 7 ఉంటే మాత్రం ఒక సంఘాన్ని పెట్టుకోవచ్చు. సంఘాలను పెట్టుకునే హక్కును కూడా తీసేస్తూ ఈరోజు కనీసం 10% ఉంటేనే ఆమోదం తెలుపుతూనే ఆ సంఘాన్ని పెట్టుకోవచ్చు అనడం. తర్వాత ఏదైనా సమ్మె చేయాలంటే ఇంత క్రితం 14 రోజుల సమ్మె నోటీస్ ఇస్తే సరిపోయేదానికి ఇప్పుడు 60 రోజుల ముందుగా సమ్మె నోటీస్ ఇవ్వాలని, ఆ సమ్మె నోటీస్ ఇవ్వాలంటే కూడా 51% మంది కార్మికులు దానికి మద్దతు మొదలే తెలపాలనడం నిజంగా రాక్షస చట్టం. కాబట్టి ఇట్లాంటి చట్టాలుంటే కార్మికుని యొక్క ముఖ్యమైన హక్కైన ఈ సమ్మె హక్కు అనేది కూడా పోతుంది. కాబట్టి మొత్తం పెట్టుబడిదారుల చేతుల్లో నిర్వీర్యం అయిపోతారు, వీళ్ళ హక్కులన్నీ పోతాయి. కాబట్టి దీన్ని అడ్డుకోవాల్సిన ఆవశ్యకత ఉంది అన్న ఉద్దేశంతో సంఘాలన్నీ భిన్నత్వాలున్నా కానీ భిన్నమైన ఆలోచనలు ఉన్నా కూడా అందరూ ఈ విషయంలో ఒకటై రావడాన్ని నిజంగా స్వాగతిస్తూ ఈరోజు సమ్మె చేసిన కార్మిక లోకానికి తెలంగాణ బుగ్గని కార్మిక సంఘం తరఫున జేఏసీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ జై తెలంగాణ. రైట్, ఏదైతే సింగరేణి జేఏసీ కార్మిక సంఘాల నాయకులు తెలుపుతున్నటువంటి పరిస్థితి ఏదైతే ఇప్పటికైతే 4 లేబర్ కోడ్లను రద్దు చేసే వరకు కూడా తమ పోరాటాలు కొనసాగితే, ముఖ్యంగా కూడా ప్రభుత్వం ఇట్లా స్పందించకపోతే రానున్న రోజుల్లో దేశవ్యాప్త ఏదైతే సమ్మెతో పాటు అదేవిధంగా కూడా నిరవధిక సమ్మెకు దిగడానికి కూడా తమ సిద్ధమవుతామనేట్టు కేంద్ర ప్రభుత్వాన్ని చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో అరుణ్ కుమార్ రాజు న్యూస్, మంచిర్యాల జిల్లా.